హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ నరసింహన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మండే 22 అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్ఠ చేసే మంచి శుభదినం ఈరోజు. ఓకే, మనం ఇప్పుడైతే టైం అయితే 5:22 అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం లెట్స్ గో. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓకే, చూద్దాం. ఈరోజు నిన్నైతే సండే బిజినెస్ సరిగ్గా అయితే నిన్నైతే జరగలేదులే. ఈరోజు చూడాలి ఎలా జరుగుతుందో. ఈరోజు అయోధ్య రాముని అయితే ప్రతిష్ఠ చేస్తారు కాబట్టి నేషనల్ హాల్ అయితే ఉంది. నేషనల్ హాల్ అయితే ప్రొవైడ్ చేసినారు కాబట్టి మేబీ ఆల్మోస్ట్ హాలిడేనే ఉండొచ్చు. బిజినెస్ ఎలా ఉంటుందో చూద్దాం. టీవీలో రాముని విగ్రహం అయితే చూసినప్పటి నుంచి ఎప్పుడప్పుడు వెళ్ళాలి అని అనిపిస్తుంది అనమాట. అంటే అంత చూడ చక్కటి అయినా చూస్తే అసలు రెండు కళ్ళు సరిపోవట్లే, అంత మంచిగా ఉంది అనమాట. అంత దూరం అంటే మనం అనుకుంటే చెప్తుంది కానీ అది దైవేక్ష. నేను ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి కాశీ పోవాలనుకుంటున్నా. 2 times టికెట్లు బుక్ చేసుకున్నాను. ట్రైన్ టికెట్లు అంటే వెయిటింగ్ లిస్ట్లో కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. ఒక వారణాసి అయినా కూడా మనం అనుకుంటే, ఎవరైనా సరే అనుకుంటే జరిగేది కాదు అది. ఆ శివుడు ఆజ్ఞ లేనిది మనం పోలేము. ఒకసారి ట్రిప్ వేయాలి వారణాసి అయోధ్య. అంటే ఇంకా మనం వారణాసి వెళ్తే కన్నా అక్కడి నుంచి అయోధ్య ఉండవచ్చు. ఓకే, చూద్దాం. బుకింగ్ అయితే ఇంకా రాలేదు. ఈరోజు ఇన్సెంటివ్ కూడా ఉంది. ఇన్సెంటివ్ 20 ట్రిప్పులకి 900 రూపీస్. 20 ట్రిప్పులు 900 రూపీస్. 20 ట్రిప్పులు కావులే కానీ అంటే 5 రోజులు టైం ఉంది కాబట్టి అంతవరకు అవ్వచ్చు. ఓకే, బుకింగ్ అయితే అయిపోయినాయి ఇప్పటివరకు అయితే. ఇంకో ఫస్ట్ బుకింగ్ వచ్చి సోమాజిగూడకు వచ్చింది. 16.8 కిలోమీటర్లు, 32 minutes, 292 రూపీస్ ఇచ్చింది. ఊబర్ పోయింది. దీని తర్వాత కొండాపూర్ నవోటల్కి అయితే వచ్చింది. బంజారా హిల్స్ నుంచి 11 కిలోమీటర్లకు 199 రూపాయలు, 290 రూపీస్ క్యాష్ కలెక్టెడ్. ఇప్పుడు నవోటల్ దగ్గర ఉన్నాం. నవోటల్ ఇక్కడికి వెళ్ళి ఇంకా కొండాపూర్ సైడ్ అయితే వెళ్తున్నా. 2 బుకింగ్లు అయితే అయినాయి. మనం టార్గెట్ అంటే ఇన్సెంటివ్ టార్గెట్ అయితే 20 ట్రిప్స్, 20 ట్రిప్పులు కదా. 20 ట్రిప్పులు అంటే ఇంకా 18 ట్రిప్పులు. 18 ట్రిప్పులు 20 అయితే కాదు కానీ ఒక 3 days కవర్ అయిపోతాయి. కంటిన్యూ వస్తే మటుకు బాగానే కవర్ అవుతాయి. ఏమవుతుంది రామ రామ రఘురామ అని పాడుతున్నాను. ఈ చెట్లు అంతా భలే ఉంటుంది నా హోటల్ సరౌండింగ్లో అయితే. డ్రాప్ అయిపోయిన తర్వాత ఏఎంబి మాల్ మసీద్ బండ సైడ్ వెళ్తుంటే మళ్ళీ యశోద హాస్పిటల్కి వచ్చింది. యశోద హాస్పిటల్ ఫస్ట్ బుకింగ్ యశోద హాస్పిటల్ డ్రాపు, ఆ నుంచి మళ్ళీ ఇచ్చేదానికి నా హోటల్ డ్రాపు, మళ్ళీ యశోద హాస్పిటల్ డ్రాపు. ఓకే, ఇది కంప్లీట్ కాకముందే ఒకటి ప్రీమియర్ వచ్చింది. ఇది రిజర్వేషన్ అనుకుంటా. 8 గంటలకు రిజర్వేషన్. ఇప్పుడు 7:43 అయింది. అంటే 15 నిమిషాలు ఉంది. ఇంకా పికప్ లొకేషన్ ఇక్కడ. ఎన్ని దూరం ఉంది? నాకైతే 3 కిలోమీటర్స్ చూపెట్టింది. 3 కిలోమీటర్స్ ఉంది. నాకు తెలిసి ఇది ఎయిర్పోర్ట్ అనుకుంటున్నా. అది ఎవరికన్నా రిజర్వేషన్ వచ్చింటుంది.
వాళ్ళు అవైలబుల్ లేకుండా వల్ల నాకు వచ్చినట్టుంది అది. సో ఇది నైన్ అంటే నాకు చూపించడం అయితే కన్నా జస్ట్ టీఎస్ అని చూపించింది అంతే, అడ్రస్ మొత్తం చూపిలే. నాకు తెలిసినంత వరకు నేను అనుకునేది అంటే ఈ టైంలో ప్రీమియర్ రిజర్వేషన్ అంటే ఎయిర్పోర్టే ఉంటుంది అనుకుంటున్నా. 636 రూపాయలు చూపెట్టింది నాకైతే. 630 అంటే 600 అయితే వస్తుంది. ఇప్పుడు వరకు అయితే 643 రూపాయలు అయింది. 643 రూపాయలు అయింది. ఇది 8 అంటే 9 వరకు బుకింగ్ కంప్లీట్ అవుతుంది. చూద్దాం ఎక్కడికో, నాకు తెలిసి 90% ఎయిర్పోర్ట్ ఉండొచ్చు. నాకు కిలోమీటర్ డ్రాప్ లొకేషన్ కిలోమీటర్ చూపించలేదు, జస్ట్ టీఎస్ అని పడింది, ప్రీమియర్ రిజర్వేషన్ అని పడింది. సో యాక్సెప్ట్ చేసిన లొకేషన్కి అయితే వెళ్దాం. పేమెంట్ వచ్చి ఆన్లైన్ పేమెంట్ ఇది. ఓకే, ఏదైతే ముందు కానీ మనకు కావాల్సిన బుకింగ్ ఇప్పుడు వరకు అయితే 3 ట్రిప్పులు కంప్లీట్ అయినాయి. 3 అంటే ఇంకొక 17 ట్రిప్పులు ఇన్సెంట్. ఈరోజు కాదులే కానీ జస్ట్ చెప్తున్నా, 10 ట్రిప్పులు అంటే అది చెప్పలేము, అవ్వచ్చు కంటిన్యూగా చిన్న ట్రిప్పులు పడుతూ ఉంటే అవ్వచ్చు, కానీ అట్లా పడవు. జై శ్రీరామ్. రాముడు స్టాచ్యూ ఎంత ఫ్లెక్సీ కట్టడు పెట్టిన ఎంత బాగుంది. జై శ్రీరామ్. అయోధ్య రామాలయం. ఇక్కడి నుంచి యూటర్న్ తీసుకొని ల్యాండ్ లవర్. అసలు కార్ ఇది ముంగట పోయే కదా, మస్తు ఉంటుంది అసలు. ఎక్స్పెన్సివ్ కార్ కదా. అదే పిండికి బట్టి రొట్టె అన్నట్లు డబ్బులు బట్టి క్వాలిటీ ఉంటుంది. ఇంతకుముందు సోమాజిగూడ నుంచి రిజర్వేషన్ బుకింగ్ ఎయిర్పోర్ట్ అనుకున్నా కదా, అంటే గెస్ చేసిన, కానీ నా గెస్ రాంగ్ అయింది. డ్రాప్ ఎక్కడ ఇగో ఇప్పుడే కంప్లీట్ చేస్తున్నా. ఊబర్ ప్రీమియర్ కంప్లీట్. షామీర్పేట నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా కాలేజ్. మనకి ఎంత ఇచ్చింది ఇంకా రాలే, అప్డేట్ అవుతలేదు ఇంకా. అరే అప్డేట్ చేయరా పోయి. 625 రూపాయలు ఇచ్చిండు 31 కిలోమీటర్లకి. ఇప్పుడు చూడాలి మన గోసాయిగా మామూలుగా ఉండదు. ఇంకా ఈ నుంచి ఇప్పుడు ఎంతసేపు పడుతుంది బుకింగ్, ఏం కథను. అయితే ఇక్కడికి వెళ్ళి స్ట్రైట్ ఇంకా ఈ నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా కాలేజ్ కదా, స్ట్రైట్ వెళ్తే నేను చాలా వీడియోలో చెప్పిన మన భాగ్యనగర్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ అయితే మెయిన్ స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి సిటీలోకి సప్లై అవుతుంది. అక్కడికైతే సిఎన్జి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మన వెహికల్లో 4 పాయింట్లు సిఎన్జి అయితే ఉంది. ఇప్పుడు వెళ్ళి మన సిఎన్జి బట్టి ఇచ్చేసేసి బయటికి వెళ్ళిపోయి బయట కొంచెం వెయిట్ చేసి, లేకపోతే టిఫిన్ చేసేసావు, టిఫిన్ చేసి వెయిట్ చేద్దాం. బుకింగ్ వస్తే బెటర్. ఈ నుంచి కనుక ఎయిర్పోర్ట్ పడితే 1000 రూపీస్ తక్కువ ఏం రాదు. ఎందుకంటే కిలోమీటర్స్ ఎక్కువ ఉంటుంది, కానీ కిలోమీటర్స్ 74 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్లో ఉంటుంది సిఎన్జి స్టేషన్. మొత్తం మన హైదరాబాద్కి మొత్తం సప్లై అవుతుంది అన్నమాట. హైదరాబాద్ సిటీలో మొత్తం అంతా ఇక్కడి నుంచి సప్లై అవుతుంది. ఇక్కడికి అయితే కన్నా గుంటూరు అని చెప్పింది నాతో. అయితే నేను అడిగింటే అయినా ఒకసారి అన్న మీకు ఇక్కడికి స్టాక్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే గుంటూరు నుంచి వస్తుంది అనేసి అన్నాడు. ఆంధ్ర గుంటూరు సైడ్ నుంచి వస్తుంది అన్నాడు. ఇక్కడి నుంచి పడే అవకాశం అంటే మేబీ 50-50 ఛాన్సెస్. పడితే పడచ్చు, లేకపోతే లేదు. మ్యాక్సిమం వచ్చిన టైంలో అయితే ఒక 30% తీసుకోండి. ఇక్కడి నుంచి ఎదురుగా మీకు కనపడుతుంది మన సిఎన్జి స్టేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ వీటికి వచ్చేసారి ఇంకా స్మెల్ స్టార్ట్ అయిపోతుంది, ఆ గ్యాస్ స్మెల్ అంతా. అంటే మెయిన్ ఇంకా హబ్బు కదా ఇది, మెయిన్ ఇక్కడి నుంచి వెళ్తుంది. సిఎన్జి వెహికల్స్ అని ఇక్కడ ఫిల్ చేసుకొని
అక్కడికి పోయి అన్లోడ్ చేస్తూ ఉంటాయి. ఇంకా భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్. ఇది నైట్ 12 వరకు ఉంటుంది, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 నుంచి ఉంటుంది అంట. సరే మనం అయితే సీన్ చూపించేద్దాం. శామర్పేటలో డ్రాప్ చేసినాక టిఫిన్ చేసి ఇక్కడ సుమారు ఒక 15 కిలోమీటర్లు నాగారం సైడ్ వస్తుంటే అప్పుడు ఎయిర్పోర్ట్ బుకింగ్ అయితే పడింది. నాగారం నుంచి. నాకేమో 650 చూపించింది కానీ ఇప్పుడు 750 చూపించింది కానీ 680 ఇచ్చిండు. 45 కిలోమీటర్స్ 1 hour 18 minutes 680 రూపీస్ క్యాష్ 680 రూపీస్ మనకు వచ్చింది. 970 రూపీస్ క్యాష్ కలెక్టెడ్. ఓకే, మొత్తం 1949 అయింది. ఇప్పుడే పిన్ అయితే వచ్చింది. గో సెదాన్, ఊబర్ గో సెదాన్. ఓకే, ఇప్పుడైతే పికప్కి అయితే వెళ్తున్నా. శామర్పేటలో బుకింగ్ పడాలి కానీ ఎందుకో ఈరోజు పల్లె. అది ఒక్కోసారి వాళ్ళకి ఉంటుంది, రోజు ఒక విధంగా ఉండదులే కానీ. ఓకే, లెస్కి వచ్చింది. వెహికల్స్ ఊబర్గా అయితే 160 ఉండే, ప్రీమియర్ 106 ఉండే. ప్రీమియర్ వచ్చి ఊబర్ సెదాన్ వచ్చి 1 నుంచి 6 వరకు ఉండే. ప్రీమియర్ వచ్చి 98 100 ఉండే అనమాట. అందులో సెదాన్ తక్కువ ఉంది కాబట్టి సెదాన్ వచ్చేసింది సీరియల్. ఓకే, పికప్ చేసేసుకొని ఎక్కడికి పడుతుందో ఏమో చూద్దాం. ఎక్కడికైనా మనే కానీ ఇప్పుడు ఆడిపోయినాక ఎంత టైం పడుతుందో తెలియదు కదా, అదొకటి. ఈ సెదాన్ లేట్ అవుతుంది ఏమో. దానికి లోపల వెహికల్స్ ఏం తక్కువ అంటే నిన్న ప్రీమియర్ 15 నిమిషాల్లో పికప్ అయిపోయింది. ఈరోజు కూడా అట్లే అదే విధంగా వెహికల్స్ తక్కువ అంటే తొందర పికప్ అయిపోతే తొందరగా వెళ్ళిపోవచ్చు. ఇగో ఎయిర్పోర్ట్ నుంచి ఊబర్లో సెదాన్ తీసుకొని వెళ్ళిన ఎక్కడికంటే సోమాజిగూడ. 33 కిలోమీటర్స్కి 45 minutes టైం పట్టింది. 836 రూపీస్ క్యాష్ కలెక్ట్ ఇస్తే మనకు 432 రూపీస్ ఇచ్చిండు. ఓకే, దీని తర్వాత ఊబర్లో ఏం రాలే, బుకింగ్ రాలే. తర్వాత ఇది ర్యాపిడోలో అయితే వచ్చింది బుకింగ్ ఎయిర్పోర్ట్కి. ఇక 616 రూపీస్. ఊబర్లో బుకింగ్ డ్రాప్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది వచ్చింది. 1కి వచ్చింది బుకింగ్, 616 రూపాయలు. ఎక్కడంటే ఇది పంజాగుడ్ నుంచి వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఊబర్ ఆన్ చేసిన సీరియల్ ఎక్కువ ఉంటుంది అనుకున్నా కానీ తక్కువే చూపిస్తుంది. ఇగో అగో వచ్చింది కూడా, ప్రీమియర్ వచ్చింది. ఊబర్ ప్రీమియర్. సో ఇంకెప్పుడు పికప్కి వెళ్ళాలి, ఊబర్ ప్రీమియర్ పికప్కి. ఎయిర్పోర్ట్ నుంచి ప్రీమియర్ తీసుకున్నా కదా, తీసుకొని డ్రాప్ అయితే అయిపోయింది. లీ మేడియన్ దగ్గర అయిపోయింది, గచ్చిపల్లి లీ మేడియన్ దగ్గర. ఇప్పుడు 240కి డ్రాప్ అయిపోయింది. 31 కిలోమీటర్స్కి 425 రూపీస్ ఇచ్చింది. ఇప్పుడేమో ఆల్మోస్ట్ 5 అవుతుంది, అంటే 2 hours అవుతుంది. నో బుకింగ్స్ లేవు అసలుకి. బుకింగ్స్ అయితే ఇప్పుడు అప్పటి నుంచి 3 గంటల నుంచి తిరుగుతా నానక్రామ్ గూడకైతే వచ్చిన. అయినా ఒక బుకింగ్ అంటే బుకింగ్స్ ఒక 2-3 అయితే వచ్చినాయి. తీసుకునే లోపల అందరూ మ్యాచ్ అనేది వచ్చింది. ఇంకా ర్యాపిడోలో అయితే 3-4 బుకింగ్లు వచ్చినాయి. మిస్డ్ ఆర్డర్ వచ్చేసింది. ఏందో ఇప్పుడు వరకు అయితే ఇది దీంట్లో 2800 ఊబర్లో అయింది, ర్యాపిడోలో 600, 3400 అయితే అయింది ఎర్నింగ్స్ ఇంతవరకు అయితే.
7 ట్రిప్పులు అయినాయి ఊబర్లో. ఏమో 5 అవుతుంది, ఇంకా చూస్తారని చెప్పి చూసి చేలో ఏదో మరీ దారుణంగా అయిపోయింది. నాకే అనుకుంటే ఇంకా కొంతమంది అడిగినాం మా డ్రైవర్లని, అందరి పరిస్థితి అంతే ఉంది. ఏమో బుకింగ్ చేస్తలేవు, చూద్దాం ఎంత అవుతుంది ఈరోజు ఎర్నింగ్స్. నేను 4 అనుకున్నా కానీ మన లాస్ట్ ట్రిప్పు ఇక్కడ నుంచి విప్రో సర్కిల్ నుంచి వచ్చింది, ఇబ్రహీంపట్నం రోడ్డు మన్నెగూడకు వచ్చింది. ఇంకా 51 కిలోమీటర్స్కు 580 రూపీస్, 110 రూపీస్ టోల్ అయింది, 790 వచ్చింది. అంటే ఏదో 99 రూపీస్ కమిషన్ తీసుకున్నాడు. ఓకే, ఓవరాల్గా అయితే 33.88 అయింది. 33.88 ప్లస్ ర్యాపిడోలో 616 రూపాయలు అయింది, 4004 రూపీస్ అయింది. సిఎన్జి 1200, 1300 వేద్దాం, 1100 రూపాయలు సిఎన్జి మైనస్ మనకు మెయింటెనెన్స్కి ఈఎంఐకి 1000 రూపీస్ తీసేస్తే 1700. ఎన్ని అవర్స్ అంటే 13 గంటలు లాగిన్ అవర్స్ ఉంటే 1704 రూపాయలు అయితే మనకు ఈరోజు ఎర్నింగ్స్ అయితే అయింది. టోటల్ ట్రిప్స్ అయితే ఊబర్లో 8, ర్యాపిడోలో 1. ఓకే, ఇది ఇవాల్టి మన ఎర్నింగ్స్ వీడియో. ఈ వీడియో అందరూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.